అంటే అన్యజాతి వాళ్ళు కనీసం టచ్ కూడా చేయకూడదు. అంటరానితనం ఇది. అంటరానితనం ఎక్కడుంది? బైబిల్ దేవుడి దగ్గర ఉంది. వీళ్ళకి ఈ యూదులకి ఈ భావనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్ దేవుడు చెప్పాడు, మీరు మామూలు కాదురా బాబు, మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎంచుకున్నాను మిమ్మల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనాల్లో నుంచి మిమ్మల్ని నా సొంత జనంగా ఎంచుకున్నాను. కాబట్టి మీరు అన్ని జాతి వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో వియ్యమందకూడదు, వాళ్ళ పిల్లల్ని మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు, వాళ్ళని బానిసలుగా చేసుకోవాలి, మీరు వాళ్ళ దేశాల మీద పడి దోచుకోవాలి, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. కనుక ఈ యూదులకి ఈ క్యాస్ట్ ఫీలింగు, అంటరానితనం, మిగిలిన జాతులంటే చిన్న చూపు, వివక్ష ఇవన్నీ పుష్కలంగా ఉండేవి. ఇవన్నీ బైబిల్ దేవుడు నేర్పించాడు వాళ్ళకి. కానీ హిందూ ధర్మంలో ఇక్కడ వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దళితుల్ని, పంచముల్ని అందరినీ కూడా పూజించేటటువంటి సంప్రదాయం ఇప్పటికీ కూడా ఉంది. కొన్ని సాంఘిక దురాచారాలు కొన్ని చోట్ల ఎక్కడైనా వచ్చి ఉండొచ్చు. ఆ సామాజిక రుగ్మతల్ని